హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బ్రేక్ఫాస్ట్ అయిందా? మాది ఇంకా మార్నింగ్ టీ తాగేసాము. ఇప్పుడు టిఫిన్ స్టార్ట్ చేయాలి. వేయటం దోశ ఇవాళ ఉల్లిపాయ దోశ. ఉల్లిపాయ దోశ అంటే మనం పిండి వేసేసి దోశ మీద ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవడం కాదనమాట. మనం ఇప్పుడు దోశ గ్రైండ్ చేస్తాం కదా పిండి, ఆ తర్వాత 2 days వాడతాం దోశకి. తర్వాత థర్డ్ డే నుంచి కొంచెం పులుపు వస్తుంది పిండి. ఆ పిండి పులుపు వచ్చిన పిండి అట్లా వేసుకుంటే పిల్లలు ఇష్టపడరు, మనకు కూడా కొంచెం పుల్ల తినాలనిపించదు. అప్పుడు ఏం చేయాలంటే దాంట్లో మనము ఆ పిండిలో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కలుపుకుంటే బాగుంటుంది. చూద్దాం రండి. కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసి బాగా కలిపేసేసి ఒక 5 minutes నాననివ్వాలన్నమాట. పచ్చిమిర్చి ఘాటు తగిలి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇట్లా చక్కగా దోరగా కాలినాక తీసేసుకుంటే మనకి వేడి వేడి దోశ రెడీ అయిపోయింది. మనం ఈ దోశలోకి మామిడికాయ చట్నీ బాగుంటుంది, చాలా బాగుంది. ఉట్టి దోశ అని తినేసేయచ్చు, మెత్తగా బాగుంటుంది. ఈ క్యారెట్ జ్యూస్ కళ్ళకే కాకుండా మనకి స్కిన్ కూడా బాగుంటుంది, గ్లో